నమస్తే బ్రో. నమస్తే బ్రో. విక్రమ్ ది తంగలాండ్ ట్రైలర్ ఎలా అనిపించింది బ్రో మీకు? బ్రో రాత్రి వచ్చింది చూస్తే అస్సలు అందులో ఒక్కొక్క సీన్ కూడా ఏంటి చాలా నాకే తెలియకుండా అందులో నేను లీనమైపోయాను అనమాట. అంత బాగుంది. సో తంగల ఈ మూవీ వచ్చేసి మన రంజిత్ గారు డైరెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళు బంగారం కోసం చేసే దాన్ని అంతా కూడా నాకు అక్కడ ఒక నెల మొత్తం తవ్వేసి బంగారం కోసం చేయడం, ఆ విక్రమ్ గారు ఫైట్లు కానివ్వండి, ఎవడా మాంత్రికుడు అంటంగానే మాంత్రికుడు కాదు మాంత్రికురాలు అనే డైలాగ్స్ కానివ్వండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి బ్రో. ఇలాంటి సినిమాలు జనాలు ఎట్లా ఉంటాయంటే ఒక థ్రిల్లింగ్ అనమాట. నేను కొద్దిసేపు 1 minute ట్రైలర్ చూసినంతసేపు కూడా నాకే అంత థ్రిల్లింగ్నెస్ వచ్చిందనమాట. అదే ఇంకా మూవీ కోసం అయితే మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఆయన సినిమాల గురించి చెప్పవసరం లేదు కదా. హైలైట్ బ్రో, చాలా అంటే చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. మనం బంగారం కాన్సెప్ట్ మీద ఇప్పుడు కేజీఎఫ్ వచ్చింది. సో అదే మాదిరిగా ఉండే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా అలా అయితే లేదు. మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంది అనమాట. ఆ థీమ్ అంతా ఎలా ఉందంటే అఘోరాలతో ఏదో ఒక ప్రదేశంలో అఘోరాలతో చేస్తున్నట్టుగా తలలు నరికేయడం కానీ కోసేయడం కానీ అసలు వేరే లెవెల్లో ఉంది. అసలు టైప్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీ అనమాట. ఇది మొత్తానికి డిఫరెంట్గా ఉంది. సో మనం ఇదివరకు కేజీఎఫ్ చూసుకుంటే వాళ్ళ అమ్మ కోసం బంగారం కోసం వెళ్ళడం వేరు. ఇక్కడ నాకు తెలిసి ఊరు ప్రజల కోసమేమో దేనికోసం అనేది కూడా నాకు కాన్సెప్ట్ అది అర్థం కాలేదనమాట. అంటే ఏంటి అనేది అది సస్పెన్స్ పెట్టి అలా వదిలినాడు అనమాట థ్రిల్లర్. ఓకే, విక్రమ్ గారి యాక్టింగ్ కావచ్చు, ఆ గెటప్స్ కావచ్చు, ఎలా అనిపించాయి మీకు? నాకు అఘోరా టైప్లో చాలా అంటే అదే అంటున్నాను కదా. విక్రమ్ గారు అంటే ఆయన వేసే గెటప్స్కి చాలా అంటే మంత్రముగ్ధుని అయిపోతాం అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ వ్యూ అనమాట. అసలు ఆయన ఏ క్యారెక్టర్ చేస్తే అదే. అసలు ఎలాంటి క్యారెక్టర్ ఒక హీరో చేస్తాడా అని అనుకుంటాం. కానీ ఇండస్ట్రీ మొత్తం మీద మన టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మొత్తం అన్ని ఇండస్ట్రీ కల్లా విక్రమ్ గారే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేసే కెపాసిటీ ఉన్న ఏకైక పర్సన్ విక్రమ్ గారు అనమాట. అది బ్రో. ఓవరాల్గా మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఒక మాటలో? ఇదైతే మ్యాక్సిమం అయితే పాన్ ఇండియా మూవీ అనుకుంటున్నాను. సో పాన్ ఇండియా మూవీ అని కాదు, పాన్ ఇండియా మూవీనే. సో ఎక్స్పెక్టేషన్స్ అడగవసరం లేదనమాట. నాకు తెలిసి ఇలాంటి సినిమాలే ఆ ఆడియన్స్ కోరుకునేది, ఎంటర్టైన్ అవ్వడానికి ఇలాంటివే కావాలి. నాకు తెలిసి భారీ లెవెల్లో ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం. సినిమా ఇప్పుడైనా వెయిటింగ్. థ్యాంక్ యూ. ఓకే.